ఓకే ఫ్రెండ్స్, ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మనకైతే ఇదైతే అన్లాక్ అయిపోయింది. ఓ వావ్, టెస్టింగ్. హలో గాయస్, నేను మీ షార్ట్ ప్లేస్ తెలుగు. సో ఇదైతే బాక్స్ వచ్చి ఎపిసోడ్ 20. సూపర్ గాయస్, మనమైతే జాయిన్ అయిపోతున్నాం. మనమైతే పైరట్స్ని జాయిన్ అయినాం. సో గాయస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనమైతే కెన్ హాకీ లేదంటే అబ్జర్వేషన్ హాకీని అయితే అన్లాక్ చేయబోతున్నాం. సో సూపర్ ఉంటుంది. మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ మనం జంగిల్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఇగో ఇక్కడికైతే వెళ్ళాలి. ఓకే, మనమైతే బయటకు వచ్చేసినాం. సో మనమైతే జంగిల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, జంగిల్ అయితే అక్కడే ఉంది. సూపర్ సూపర్. మనమైతే జంగిల్కి వెళ్ళి 5 బటన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నేనైతే చెప్తా ఎక్కడ ఉంటాయో. వీ కెన్ ఈజీలీ డూ ఇట్. సో మీకు చాలా ఈజీ ట్రిక్స్ అయితే ఉంటుంది ఇంట్లో. మనం అది ఎంత ఈజీ చేస్తే అంత ఫాస్ట్గా అయితే దొరుకుద్ది. ఓకే, మనమైతే వెళ్తున్నాం. మనకాడ చాలా ఎనర్జీ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. బుద్ధ అంటే బుద్ధ ఫ్రెండ్స్, ఎనర్జీలో తక్కువ లేదు, హెల్త్లో తక్కువ లేదు, అసలు దేనిలో తగ్గేదిలే. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే ఫస్ట్ ఎన్పిసి ఫ్రూట్ ఇస్తాడు. ఫ్రూట్ ఇస్తాడు చూడు ఫ్రెండ్స్, ఆయన కాడైతే ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ప్రెస్ చేసా కాబట్టి తెలుసు. ఓకే, ప్రెస్ చేస్తేనే గ్రీన్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే రూయిన్స్ అంటే మీకు తెలిసి ఉండాలి, పాత పాత బిల్డింగ్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ కాదు, ఈ రూయిన్ కాదు. ఇక్కడ ఉందా? ఇక్కడ ఇంకా వేరే ప్లేస్ లేదనుకుంటా. చూద్దాం, మనమైతే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. అయ్యో. ఓకే, మనమైతే చెక్ చేస్తూనే ఉందాం. ఓకే, ఇక్కడ ఉంటుందా? ఇక్కడ కూడా లేదు. నేనైతే ఫస్ట్ పర్సన్కి వెళ్ళిపోయినా, గ్రాస్ నుంచి కూడా చూడొచ్చు అని. ఓకే, ఇక్కడ కూడా లేదు. బుధా యూజర్ అయితే ఉందా, అవేకెండ్ కాకపోతే. ఓకే, ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు. రూయిన్స్ కాడ. ఓకే, ఇక్కడ ఉంది. ఇది కూడా ప్రెస్ చేసా. ఓకే, సో నెక్స్ట్ అయితే ట్రీస్ కార్డ్ ఉంటుంది. ఒక ట్రీ అయితే లైక్ మన మిడిల్ టౌన్ ఎక్కడ ఉంది, అటు సైడ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రీ మీద ఒక బటన్ అయితే ఉంటుందంట. ఓకే, మనమైతే చెక్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడైతే నాకు ఏదో ఫ్రూట్ దొరికింది, బెర్రీ అంట. చెప్పినా కదా ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇది కూడా క్లిక్ చేశాను. సో 3 కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా 2 అయితే ఉంటాయి. సో ఇంకా 2 అనేది మనకి ఇక్కడ ఉంటుంది, గొరిల్లా ఐలాండ్స్ దాంట్లో. ఓకే, ఫస్ట్ అయితే మనకాడ ఒక ట్రీ మీద ఉంటుంది గొరిల్లా ఐలాండ్ దాంట్లో. ట్రీస్ అన్నీ అయితే చెక్ చేయాలి. ఓకే, ఈ ట్రీ మీద కూడా లేదు. ఈ ట్రీ మీద ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది దీని లోపల ఉండొచ్చేమో. ఈ పెద్ద ట్రీలోనే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ లేదు. చూద్దాం, ఇక్కడ దీని మీద ఉందా? లేదు ఫ్రెండ్స్. దీని మీద ఉందా? ట్రీస్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి, అండ్ ఒకటి బీచ్ మీద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సూపర్. ఇక్కడైతే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడైతే లేదు. ఇక్కడే ఉంది. ఓకే, మనకి ఇప్పుడు మెయిన్ ట్రీ మీద అయితే ఒకటి ఉంటుంది, అరల్స్ ట్రీ కార్డ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ట్రీ మీద అయితే ఇక్కడే ఉంది. సూపర్ ఫ్రెండ్స్, మనమైతే ఒకటి ఎన్పిసి ఫ్రూట్ ఇచ్చే ఎన్పిసి గాచా కాడ, ఇంకోటి రూయిన్స్ కాడ, ఇంకోటి ఇక్కడ ఉన్న ట్రీ కాడ, అండ్ మన గొరిల్లా కింగ్లో ఒకటి బీచ్ సైడ్ కాడ, ఇంకోటి ఆ ట్రీ కాడ మనమైతే చేసేసాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది. సో ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఒక సీక్రెట్ ప్యాసేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అరే అసలు వెళ్ళలేకపోతున్నా. వెళ్ళినా డైమండ్ చెస్ట్ ఉంటుంది. సో మనమైతే ఇది తీసుకోవాలి. టార్చ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్.
సో మనమైతే టార్చ్ తీసుకుంటాం. టార్చ్ తీసుకొని మనం డెజర్ట్కి అయితే వెళ్ళాలి. సో డెజర్ట్ ఎక్కడ ఉందో చూసేద్దాం. గ్రాఫిక్స్ మొత్తం పెట్టేసుకుంటా టాప్లో. ఓకే, సో మనమైతే ట్రావెలింగ్కి ఈజీ ఉంటుంది ఇక. ఓకే, డెజర్ట్ డెజర్ట్ అసలు ఓకే కనపడుతుంది. ఓకే, డెజర్ట్ అక్కడ ఉంది, ఫ్రోజన్ విలేజ్ ఇక్కడ ఉంది. సో మనం డెజర్ట్కి అయితే వెళ్ళాలి. సో నేనైతే మళ్ళీ నార్మల్ పెట్టేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు స్మూత్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళాలి ఇక డెజర్ట్కి. చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, సూపర్ సూపర్ ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెళ్తున్నాం అది. ఓకే, ఇక్కడైతే మనం ఒక బోట్ అయితే కొందాం, పెద్ద బోటే, తగ్గేదేలే ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రాండ్ బ్రిగేడ్ ఏమొద్దులే, 4000 దానికి బొక్క. నార్మల్ పెద్ద బోట్ అయితే తీసుకుంటా. ఓకే, మన బ్రిగేడ్ని అయితే తీసుకున్నాం, ఫాస్ట్గా వెళ్తుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు డెజర్ట్కి అయితే వెళ్తున్నాం. డెజర్ట్ ఓకే, ఇక్కడ ఉంది. మన ఫ్రోజన్ విలేజ్ అయితే అక్కడ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనమైతే డెజర్ట్కి వెళ్ళాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా దూరం ఉంది. ఇదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అయినా చాలా స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డెజర్ట్కి వచ్చేస్తున్నాం. ఓకే, సో డెజర్ట్లో అయితే మనకి ఒక రెడ్ డోర్ ఉంటుంది ఒక హౌస్కి. ఆ హౌస్ లోపలికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, రెడ్ డోర్ ఉండే ఒక హౌస్ లోపలికి వెళ్ళాలి. సో ఇది కాదు, పట్టట్లేదు. ఓకే, ఇదే అనుకుంటా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. ఓకే, గ్రీటింగ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకటి ఉంటుంది, మనం ఈ టార్చ్ తీసుకుంటే ఎందుకు. ఓకే, అది ఫ్లేమ్ అవుతూ ఉంటుంది, మంట మంట మొత్తం పోద్ది. ఓకే, ఇఫ్ పవర్ యూ సీ ఫిల్ ద కప్ ఫ్రమ్ ఎ లీక్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద కోల్డ్ ఇది స్టోరీ టు బి టోల్డ్. సో మనం ఇప్పుడు ఈ కప్ని అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ కప్ని అయితే తీసుకుంటాం. కప్పుని తీసుకొని ఇప్పుడు ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళాలి. సో ఫ్రోజన్ విలేజ్ అయితే అక్కడ ఉండొచ్చేమో, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం, టైం వేస్ట్ అవ్వదు. ఓకే, సో మళ్ళీ పెంచేసుకుంటున్నా. ఓకే, ఎక్కడుంది ఇంకా అస్సలు కనిపించలే. ఓకే, మే మైట్ అక్కడ ఉండొచ్చు, ఇట్ మైట్ బి. మనం వెళ్తూ ఉంటే మనకు కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఇదైతే. ఓకే ఓకే, నేనైతే వెళ్ళిపోతున్నా. ఫౌంటైన్ అయితే అక్కడ ఉంది. ఓకే, అగో ఇది అయితే అది ప్రిజన్. ఓకే, ప్రిజన్ అంటే మన డెజర్ట్ అదే సారీ ఫ్రోజన్ విలేజ్ అయితే అక్కడ ఉండొచ్చేమో, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ ఫ్రోజన్ విలేజ్ తీసుకొని కేవ్కి అయితే వెళ్ళాలి. అబిలిటీ టీచర్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ కేవ్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక లీక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి వాటర్ డ్రాప్స్ అయితే కింద పడతాయి. ఆ వాటర్ డ్రాప్ మనం ఎగ్జాక్ట్ ఏం చేసి మన కప్లో పడేటట్టు చూడాలి. కప్లో పడేటట్టు చూసి కప్లో వాటర్ ఫిల్ అయిన తర్వాత ఓకే, మనకి అక్కడ ఒక విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్లో ఒక సిక్ మ్యాన్ అయితే ఉంటాడు. ఆ సిక్ మ్యాన్కి ఇవ్వాలి. సో అయితే వాళ్ళ రిచ్ సన్కి అయితే వెళ్ళమంటాడు. వెళ్ళి మాబ్ లీడర్ని అయితే ఫైట్ చేయమని చెప్తాడు. ఆ మాబ్ లీడర్ని ఫైట్ చేసిన తర్వాత మనమైతే సేబర్ ఎక్స్పర్ట్ని అయితే ఫైట్ చేయాలి. ఓకే, అంత సింపులే ఫ్రెండ్స్. ఓకే, మన విలేజ్ అయితే ఇక్కడ ఉంది, నేనైతే వెళ్తున్నా. ఎవరు దొంగలించడని అయితే అనుకుంటున్నా, 1000 రూపాయలు పెట్టి కొన్నా కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా అదే వాటర్ అయితే పడుతుంది కదా. సో పర్ఫెక్ట్ ఏం చేయాలి. ఓకే, అది వాటర్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే వీడికైతే వెళ్ళాలి. ఎవడు సిక్ మ్యాన్ ఉంటాడు ఇక్కడ, ఈ హౌసెస్లో ఇక్కడ ఒక్కడ ఉంటాడు. ఏడుండు ఇక్కడ.
ఇక్కడ ఉందా, ఇక్కడ ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. మన సిక్ మ్యాన్ అయితే ఇక్కడ ఉంటుండు. నేనైతే గ్రాఫిక్స్ కొద్దిగా తగ్గించుకుంటా. ఓకే 4 అయితే పెట్టిస్తున్నా. ఓకే మన సిక్ మ్యాన్కి అయితే హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మీట్ అప్ విత్ మై సన్, ఐఎమ్ షూర్ హీ విల్ రివార్డ్ యూ. అయితే వాళ్ళ రిచ్ సన్ కాడికి అయితే వెళ్ళాలి. పైరేట్ విలేజ్లో అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ఆడు. ఓకే నేనైతే వెళ్తున్నా. ఒక మరీన్ అయితే ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం పైరేట్ విలేజ్కి అయితే వెళ్ళాలి. అరే కుద్దేద్దాం అనుకున్నా, కానీ అదైతే అక్కడ ఆగిపోతుంది అసలు. ఓకే మనమైతే వెళ్తున్నాం. పైరేట్ విలేజ్ చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరలోనే ఉండాలి. అక్కడ ఉందనుకుంటా. అదేనా డౌటే ఫ్రెండ్స్, అదేనా కాదా అన్నట్టుంది. ఓకే అక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఓకే మనమైతే వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ ఏందో రెడ్ కలర్లో ఉంది. ఓకే మనం పైరేట్ విలేజ్కి వెళ్ళాలి. పైరేట్ విలేజ్కి వెళ్ళిన తర్వాత మాబ్ లీడర్ అయితే ఇస్తాడు. నాకు ఒక చిన్న క్వెస్ట్ లాగా ఉంటుంది, అది వెనకాలనే ఉంటాడు ఆ మాబ్ లీడర్ గాడు. ఆయన వేసేసినాం అనుకో ఫ్రెండ్స్, మనకి అది సేబర్ క్వెస్ట్ అయితే దొరుకుద్ది. సేబర్ని కిల్ చేసిన తర్వాత మనకైతే అబ్జర్వేషన్ హాకీ ఆరెల్స్ కెన్ హాకీ కూడా అనొచ్చు. ఈ గేమ్ అయితే ఇన్స్టింక్ట్ అని అయితే అంటారు. అబ్జర్వేషన్ హాకీలో V2 ఉంటుంది, అదైతే మనకి థర్డ్ సీలో అన్లాక్ అయితే దొరికిన తర్వాత 5 మిలియన్ బెలీ అయితే మనం చేసేసుకోవాలి అప్గ్రేడ్. ఓకే సా అయితే స్పాన్ అయిందంట, నాకైతే అక్కర్లే. ఓకే మన రిచ్ సన్కి అయితే వెళ్ళాలి. రిచ్ మ్యాన్ అని పేరు. ఓకే చాలా రోజులు ఇక్కడికి వచ్చాయి, అప్పుడెప్పుడో ఇక్కడ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఓకే మన పైరేట్ విలేజ్కి అయితే వచ్చినాం. ఇగో వీడే మన రిచ్ మ్యాన్. సో టాక్ అయితే కొట్టాలి. బట్ మాబ్ లీడర్ హ్యాస్ స్టోలెన్ ఆల్ మై మనీ, ప్లీజ్ ఫైండ్ అండ్ టేక్ హిమ్ డౌన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే మనోడైతే ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండడు. ఇక్కడైతే చిన్న కేవ్ లాగా అయితే ఉండాలి. ఎక్కడ ఉంది, దొరుకుతాడు అసలు. ఇక్కడ ఉండాలి, మేబీ ఇక్కడ లేదనుకుంటా. కానీ అది చెప్పిన ప్రకారం లైక్ నార్మల్గా ఓకే ఇక్కడైతే లేదనుకుంటా ఫ్రెండ్స్, ఎక్కడ ఉంటుందో. ఓకే మనమైతే ఒకసారి చెక్ చేయాలి హోల్ ఐలాండ్ని. ఇక్కడ ఉంటుందా, ఇక్కడైతే లేడు. లైక్ ఇదైతే కాదు ఫ్రెండ్స్, ఒక నిమిషం ఒకసారి చెక్ చేయడం బెటర్. సో వెయిట్ అ మినిట్. ఓకే మనమైతే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఒకసారి అయితే మనం చెక్ చేసేద్దాం అసలు ఎక్కడ ఉంటుందో. సో చూసేద్దాం, మనం చిన్న క్లిప్ అయితే చూసేస్తా ఎక్కడ ఉంటుందో. ఓకే 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 వేర్ ఈజ్ హీ లొకేటెడ్. సూపర్ మనమైతే ఎక్కడ లొకేట్ అయితే నార్మల్గా పైరేట్ విలేజ్లోనే ఉండాలి. ఓకే మ్యాగ్మా విలేజ్కి నార్త్ ఆర్ సౌత్ వెస్ట్ సైడ్ అయితే ఉండాలి. మనమైతే ఒకసారి అయితే చేసేద్దాం. మాబ్ ఐలాండ్ అని అయితే అంటారంట. సో మనమైతే చెక్ చేసేద్దాం ఎక్కడ ఉంటుంది. పైరేట్ మ్యాగ్మా విలేజ్ కదా. ఓకే మ్యాగ్మా విలేజ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకే చెక్ చేయాలి. మ్యాగ్మా విలేజ్ ఇక్కడ ఉండాలి, పక్కనే ఉంది. ఓకే చెప్పలే. ఓకే నార్త్ ఆర్ సౌత్ సైడ్ ఉంటుందంట.
అదే అనుకుంటా, డిస్టెంట్లో కనపడుతుంది. అరే ఊరికే మర్చిపోయి నేను స్పేస్ బార్ అయితే క్లిక్ చేస్తున్నా. ఏమైంది ఫ్రెండ్స్, లోపలికి వచ్చిన. గ్రేట్. ఓకే, మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, మన మాబ్ ఐలాండ్ అయితే ఇక్కడే ఉంటుంది, మరి అంత దూరం అయితే ఉండదు. ఏమైంది ఫ్రెండ్స్? ఓకే, మనమైతే సీకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సూపర్. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మాబ్ ఐలాండ్. నేను ఇక్కడే పైరేట్ విలేజ్లో ఉంటుంది అనుకున్నా. లైక్ అప్పుడెప్పుడో ఇది ఆడినప్పుడు ఇన్ మై మెయిన్ అకౌంట్ నాకు ఇట్లానే గుర్తుండే. ఓకే, చెక్ చేసేద్దాం. మాబ్ ఐలాండ్ అయితే వచ్చేస్తున్నాం. మాబ్ లీడర్ అయితే ఇక్కడ ఉంటాడు. ఈయన వేసేస్తే మంచిగా ఉంటుంది. ఇక పడతామా? పట్టాం ఫ్రెండ్స్. అరే లోపల అయితే చాలా స్పేస్ ఉంది. అమ్మయ్య, పట్టినాం ఎట్లనో ఒకట. అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఈజీ. ఓకే, ఇక్కడ డైమండ్ చెస్ట్ అయితే ఉంది, దాన్ని ఓపెన్ చేసేస్తున్నా. ఓకే, మనం రిచ్ మ్యాన్ కాడికి అయితే మళ్ళీ వెళ్ళాలి. సూపర్, మనమైతే చేసేస్తున్నాం ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, మన రిచ్ మ్యాన్ కాడికి అయితే మనం వెళ్తున్నాం. మనకైతే ఏదో అవార్డు అయితే ఇవ్వాలి, లైక్ మనీ ఇస్తాడో ఫ్రాగ్మెంట్స్ తెలీదు. ఇక చూద్దాం, మనకు మనీ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మనమైతే పైరేట్ విలేజ్కి అయితే వస్తున్నాం. మళ్ళీ జంగిల్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే మంచిగా పార్క్ అయితే చేసుకుంటా. ఇక్కడైతే పార్క్ చేసేసుకుంటా ఫ్రెండ్స్. సూపర్, ఆగింది. ఓకే, మన రిచ్ మ్యాన్ కాడికి అయితే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మన రిచ్ మ్యాన్ కాడికి అయితే వచ్చేసిన టాప్. ఓకే, మనీ అయితే ఇవ్వలే. సో ఏదో రెలిక్ అయితే ఇచ్చిండు. ఈ రెలిక్ని వాడి మనమైతే సేబర్ గాన్ని అయితే లైక్ ఆయనకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని అయితే అన్లాక్ చేస్తాం. అప్పుడు మనం వాడిని ఈజీగా వేయచ్చు. మనకైతే ఏన్షియంట్ రెలిక్ అయితే వచ్చింది. ఓకే, మనమైతే జంగిల్కి వెళ్ళిపోతున్నాం. మస్తు ఉంటుంది. అబ్జర్వేషన్ హాకీ ఎక్కడ కొనాలంటే అపోస్ క్యాలెన్స్లో ఉంటుంది అనుకుంటా. లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆయన పేరు, మనకే నేర్పిస్తాడు అబ్జర్వేషన్ హాకీ. ఓకే, మనమైతే జంగిల్కి వెళ్ళిపోతున్నాం. సూపర్ సూపర్ ఫ్యాన్స్. తొందరగా వెళ్ళరా, ఈ బోట్ ఏంది ఇంత స్లోగా ఉంది ఫ్రెండ్స్. అయ్యో, 4000 పోయినా అదే కొని ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, సూపర్ సూపర్. మనమైతే జంగిల్కి వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈజీ. ఇక ఇక్కడ నుంచి మనం అప్పర్ స్కైలాండ్స్కి అయితే వెళ్ళాలి. స్కైలాండ్స్ కింద కెనాట్ టెలిపోర్ట్ వైల్స్ సీటెడ్ అంట. మనమైతే చెక్ చేద్దాం. అప్పర్ స్కైలాండ్స్ అరే వెల్పూల్ ఉంది. సరే, ఏం కాదులే, దగ్గరే కదా. ఓకే, మన సేవర్ ఎక్కడ ఉండడు, ఇక్కడ ఉంటాడు. అదో అక్కడ ఏదో కీ ఉంది కదా ఫ్రెండ్స్. సో మన రెలిక్ అయితే ఇట్లా ఉంటుంది. ప్లీజ్ మీ నో ఫ్రూట్ అంట, ఏమొద్దు నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక మస్తు ఉంటుంది. నేను వేయాలి మన సేబర్ గాడిని అయితే. అరే పట్టట్లే ఫ్రెండ్స్, నేను అంత పెద్దగా అయిపోయినా. ఓ మస్తు డ్యామేజ్ ఇస్తుండు. ఓ ఓ ఫుల్ డ్యామేజ్ ఇస్తున్నాడు. నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు కాబట్టి ఇంకెక్కువ అసలు. అంటే నాకు డిఫెన్స్ బఫ్ కూడా ఉండదు నార్మల్గా. ఓ 50 హెల్త్కి తీసుకొచ్చిండు. అరే రీజన్ అయిపోయింది అప్పుడే, కొద్దిసేపట్లో రీజన్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయినా, నేనైతే అయిపోయినా. లెవెల్ 200 బాస్ ఫ్రెండ్స్ ఆడు. నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వనిచ్చి ఉంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాక చెక్ చేసేస్తా.
నేను మూడింది ఈసారి. అది ఓ ఫ్రెండ్స్, మనకైతే ఏదో వచ్చింది, ఐటెం డ్రాప్ అయింది. సేబర్ అంట. సూపర్ ఫ్రెండ్స్, సేబర్ వచ్చేసింది మనకైతే. చాలా లెజెండరీ వెపన్ ఇదైతే. చూపిస్తా. ఓ ఓ, లెజెండరీ స్వాడ్ ఇదైతే. అమ్మో అస్సలు. ఓ మన సేబర్ సేబర్ ఫ్రెండ్స్, సేబర్ చూడండి ఇక్కడ. కత్తి మస్తు ఉంది ఫ్రెండ్స్ అస్సలు. ఓ ఫ్రెండ్స్, మనం సూపర్ సూపర్ హీరోలు అయితే అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం అబ్జర్వేషన్ హక్కి అయితే తీసుకోవాలి, మర్చిపోతున్నా. ఓకే, మనమైతే వెళ్ళి తొందర అయితే వేసేద్దామని. వేయడం కాదు, ఫస్ట్ కొనాలి. ఓకే, నాకైతే ఇప్పుడు నా పర్స్కి అయితే బొక్క పడుతుంది. 1,86,000 ఉంటే, 860,000 ఉంటే, ఇప్పుడు 750,000 దానికైతే ఒక బొక్క పెట్టాలి. ఓకే, మనం పైకైతే వెళ్ళాలి. అరే, పైకి వెళ్ళలేకపోతున్నాం. అరే, ఏది వర్కౌట్ అవ్వాలి. అంత దూరం అయితే వెళ్ళినాం. ఓకే ఫ్రెండ్స్, అసలు చూడండి, గ్రాఫిక్స్ మొత్తం పెట్టి చూస్తే. ఆగండి ఫ్రెండ్స్, దొరకట్లే. ఇప్పుడు క్యాప్చర్ చేయొచ్చు. అగో, అక్కడే ఉంది స్కైలెన్స్. అది జస్ట్ టెలిపోర్ట్ చేస్తుంది, అది ఎక్కడో లేదు. ఓకే, ఇప్పుడైతే మనం అప్పర్ స్కైలైన్స్కి అయితే వెళ్ళాలి. సో మళ్ళీ మనం ఆడికి వెళ్ళాలి. పైన రెండు ఉన్నాయి చూడు, ఆ క్లౌడ్స్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఒక నిమిషం ఎనర్జీ అయితే రీగైన్ అవుతా. అరే అమ్మో, అరే అరే ఫ్రెండ్స్, అరే 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 అరే, అమ్మో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, మనమైతే క్లైమ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానికైతే వెళ్ళాలి. వీడికి వెళ్ళిన తర్వాత అప్పర్ స్కైలైన్స్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం ఎస్జీ వెళ్ళొచ్చు. ఓకే, జంప్, ఇంకా డాష్లు కొట్టుడే. సూపర్ ఫ్రెండ్స్, మనమైతే వీడికి వచ్చేసినాం. సో ఇప్పుడు మనం అందులో ఇది అన్ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వాలి. ఓకే, మనమైతే వీడికి వెళ్ళాలి. వీడికి వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని టచ్ చేస్తే అయిపోతుంది. ఓకే, మనం ఇక్కడ ఎవడో ఉండు, ట్రై చేద్దాం. అరే, వెళ్ళిపోయిండు. ఓకే, ఏం కాదులే ఫ్రెండ్స్, హాకీ ఆన్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు 10 హాకీ వస్తుంది, అబ్జర్వేషన్ హాకీ. సూపర్ ఫ్రెండ్స్. ఓకే, మన ఐలాండ్కి అయితే మనం వచ్చేసినాం. అది అది సో ఇక్కడైతే ఉంటాడు ఆడు. ఓకే, మనం మాస్టర్ కార్డ్కి అయితే వెళ్ళాలి. లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇగో ఈడే ఇన్స్టింక్ట్ టీచర్ అని అయితే లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అయితే అంటారు. వాంట్ టు లెర్న్ ఇన్స్టింక్ట్ అని అయితే అంటుండు. పవర్ ఆఫ్ ఇన్స్టింక్ట్ అలౌస్ యూ టు సెన్స్ ద presence of others as well dodging attacks. Your instinct will be weak at first, allowing you to only dodge twice and have a small range of spells, but through constant dodging you will be able to train it and gain a maximum of 8 dodges as well as extended vision range. Wow friends. ఓకే, నా పర్స్కి అయితే ఒక పెద్ద బుక్క పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మనకైతే ఇదైతే అన్లాక్ అయిపోయింది. ఓ వావ్, టెస్టింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. నేను కాడికి అయితే వెళ్తున్నా. డాజ్ అయినాం ఫ్రెండ్స్, డాజ్ అయినాం, డాజ్ అయినాం ఫ్రెండ్స్. ఓ, మళ్ళా ఆన్ చేసుకోవాలి. 2 డాజెస్ ఉంటాయి, సో కేర్ఫుల్గా. అర్రే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మీటర్ కనపడుతుందేమో, ఆ మీటర్ ప్రకారమే మనం ఉండాలి.
ఓకే, ఈ జీరో డాజెస్ ఇప్పుడు స్లోగా పెరగచ్చేమో. ఓకే, నా ఇన్స్టింక్ట్ అయితే బ్రేక్ చేసిండు. ఓకే, ఒకసారి ఈ అయితే పెడుతున్నా, కానీ మనకి ఇన్స్టింక్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ సూపర్ ఇక. ఓకే, సూపర్ సూపర్. ఓకే, మనమైతే ఇప్పుడు కొద్దిసేపు అయితే గ్రైండింగ్ చేసేద్దాం దీంతో. ఓకే, ఇది కాదు కదా, మర్చిపోయినా. మస్తుంది ఫ్రెండ్స్. కెన్ హాకీ అంటే అబ్జర్వేషన్ హాకీ. ఓకే, మనకైతే ఒక రీజన్ అయిపోయింది చూడండి. 1/2 ఉంది, ఇందాక 0 ఉండే. ఓకే ఫ్రెండ్స్, సో మనకైతే ఈజీ ఈజీ ఉంటుంది గేమ్ మొత్తం. ఓకే, ఇక వీళ్ళని వేయాలి మనం. రాయల్ స్క్వాడ్ని అయితే వేయాలి. ఒక 8 మెంబర్స్ని వేసేస్తే మస్తు. అది 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 ఓకే, సూపర్ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ ఎనర్జీని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. సూపర్ సూపర్ ఇదైతే. అది ఫ్రెండ్స్, మస్తుంది. ఓకే, 2 మనకైతే అన్లాక్ అయిపోయినాయి. ఓకే, ఫటాఫట డాజింగ్ చేసి చేసి కొట్టేసాన్ని. ఓకే, ఈ అయితే మళ్ళీ పెట్టుకోలేమా. ఓకే, ఆన్ అయింది. ఓకే, సూపర్ సూపర్. కానీ మన పర్స్కి అయితే పెద్ద ముఖ పడ్డది. ఓకే, వేసేద్దాం. దా 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 దా. ఇగో ఈ నొక్కని వేసేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, మన కెన్ హాకీతోనైతే చాలా మంచి లెవెలప్ అయితే అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోకి అయితే చాలు. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.